తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని టీడీపీకి గుడ్ బై చెప్పడంతో వచ్చే లోక్సభ ఎన్నికలలో అభ్యర్థి ఎవరు అనే అంశం తెర మీదకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయవాడ కీలక స్థానం. సిట్టింగ్ ఎంపీగా ఆయన వరుసగా 2 పర్యాయాలు కొనసాగి సడన్ గా పార్టీని వీడటం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వివాదానికి కేంద్ర బిందువైన కేశినేని చిన్నికి విజయవాడ టికెట్ వస్తుందని భావిస్తున్నప్పటికీ అసలు విషయం మరోలా ఉంది. విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ టీడీపీ నుంచి పోటీ చేయవచ్చని వినిపిస్తోంది. కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లును ఆమోదించడంతో లగడపాటి తీవ్ర మనస్తాపం చెందారు. సమైక్య రాష్ట్రం కోసం తీవ్రంగా శ్రమించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంతో లగడపాటి రాజగోపాల్ రాజకీయాలను త్యజించే స్థాయికి నిర్ణయం తీసుకున్నారు. 10 ఏళ్ల పాటు ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోయింది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2 గా ఉన్న పర్వతనేని ఉపేంద్ర అల్లుడైన రాజగోపాల్ కు టికెట్ ఇవ్వొచ్చు అనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన లగడపాటి రాజగోపాల్ చాలా కాలం నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన జాతీయ స్థాయిలో సర్వే సంస్థలు నెలకొల్పి ఏ పార్టీ అధికారంలోకి వచ్చేది సరిగ్గా చెప్పేవారు. లగడపాటి ఎగ్జిట్ పోల్స్ దాదాపు నిజమయ్యేవి. లగడపాటి సర్వే సంస్థ దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించినప్పటికీ 2019 ఎన్నికల సమయంలో రివర్స్ కావడంతో చేసేదేమీ లేక మిన్నకుండిపోయారు. రాజకీయాలకు దూరంగా ఉన్న రాజగోపాల్ సర్వేలు చేయడం కూడా మానేశారు. అంతకు ముందు హైదరాబాద్ లో ఉన్న ఈ సర్వే సంస్థ కార్యాలయం మూతపడింది. ఆయన వ్యాపారం నిర్వహిస్తున్న ల్యాంకోటెక్ కార్యాలయం ఢిల్లీకి షిఫ్ట్ అయింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకి అయిన లగడపాటి కార్యాలయాల మీద తెలంగాణ ఉద్యమకారులు తరచూ దాడులు చేయడంతో ఇక్కడి నుంచి మార్చాల్సి వచ్చింది. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో లగడపాటి రాజగోపాల్ కు గట్టి పట్టు ఉంది. 1984లో పర్వతనేని ఉపేంద్ర టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. ప్రధాన వీపీ సింగ్ హయాంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. టీడీపీని వీడిన తరువాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి 2 పర్యాయాలు విజయవాడ పార్లమెంట్ సభ్యులుగా గెలిచారు. ఉపేంద్ర కూతురును వివాహం చేసుకున్న లగడపాటి మామ వారసత్వంగా కాంగ్రెస్ లో చేరారు. విజయవాడ ఎంపీగా గెలిచిన లగడపాటికి గట్టి పట్టు ఉంది. భౌగోళికంగానే కాకుండా విజయవాడ ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ కారణంగా ఆయనకు టీడీపీ టికెట్ ఇవ్వొచ్చు అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.